ఈ దినాల్లో చాలామందిని మనం దేవుని నామానికి అపకీర్తి చెప్తున్నాం. నేనంటే మీ అందరికంటే చాలా తక్కువ అని, నాకంటే యోగ్యులు ఉన్నారు, టాలెంట్ ఉంది, విద్య ఉంది, యోగ్యతలు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాల్లో మేడ మీద కడుతున్నారు, కట్టండి. నేను 50 సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్ సేవకి వెళ్ళినప్పుడు బక్సింగ్ గారికి వారానికి ఒక ఉత్తరం రాసేది, నా దగ్గర ఉత్తరాలు కావాల్సి ఉంటే ఉన్నాయి చూడండి అన్నా, ఇదిగో ఫలాని రోగి కొరకు ఆమె అనారోగ్యం ఉంది ప్రార్థన చేయి, ఫలాని ఊరికి సువార్తకి వెళుతున్నాం ప్రార్థన చేయి, ఫలాని విధానంగా ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేయంటే, 4వదిగా ఇక్కడ మందిరం లేదు, మందిరం కట్టుకోవాలని కూడా ప్రార్థన చేయమంటే, అనారోగ్యంగా ఆమె కొరకు సువార్త పోవాలనే దాని కొరకు ఇతర విషయాల కొరకు ప్రార్థన చేస్తే, ఆల్రైట్ నేను ప్రార్థన చేస్తున్నా అన్నాడు. మందిరం కడుతున్నా అనేటువంటి మాటను వదిలేసేవాడు. ఏంది ఇన్ని మాటలు చెప్పినా ప్రార్థన ఆయన జవాబు ఇచ్చేవాడు. అదే అంటే ప్రార్థన కట్టడం అనేది అంత ఆత్మీయమైన మందిరం, కానీ ఆయనకు అంత ప్రత్యక్షత లేదు. ఉండంగా 2-3 సంవత్సరాలు అయిన తర్వాత కొండలో ఒక ప్లాట్ మాకు ఇచ్చేసినప్పుడు, అన్నగారు ప్రభుత్వం ఈ ప్లాట్ ఇచ్చేసిందంటే అక్కడ చిన్న పాక వేసుకో అన్నాడు. ఆ పాక ప్రారంభించినామంటే తాటాకులతో కట్టుకోమని చెప్పేది, స్మాల్ గిఫ్ట్ నీకు పంపుతున్నాము, అక్కడ ఆరంభం చేసుకో అన్నాడు. దాని తర్వాత పడిపోయిన తర్వాత ఏం చేశారంటే, అది పడిపోయిందన్న కొండ మీద నుంచి అంటే ఒక రేకులు షెడ్ వేసుకోమన్నాడు. ఈనాటి వరకు నా జీవితంలో మెడ్రాసులో జవాశ్యామలో ఉన్నట్టుగా, హెబ్రోన్లో రేకులు ఉన్నట్టుగా, అక్కడ సాగర్లో ఈనాటి వరకు రేకుల షెడ్డే. బ్రాంచీలు ఏర్పాటు చేసినాం, సేవకుల కూటం ఏర్పాటు చేసినాం, పరిచయం జరుగుతుంది. ఈ కట్టడాలు అనేటువంటి ఏం చేస్తున్నారంటే, ఈ దినాల్లో అక్కడనే వాళ్ళ జీవితాలు త్యాగమైపోయి అక్కడనే చచ్చిపోతూ అక్కడనే ఉండి వాళ్ళ తలాంతు దేశమంతా వ్యాపించకుండా పతనమైపోతున్నారు. అందుకు దైవజనుడు బక్షి గారు ఎవరిని కూడా మందిరాలు కట్టేదాంట్లో ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఎక్కడికైనా మేము వెళితే ప్రారంభంలో అక్కడికి వెళ్ళినామన్నా అంటే, అక్కడ గుడిసెలంటే చెట్టు కింద ఆరాధన పెట్టుకునే పర్వాలేదు అనేవాడు. ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక, వీటన్నిటికంటే కనుక ఇవి మనల్ని ఏం చేస్తాయంటే, ఈ లోక సంబంధంగా భ్రమపరుస్తాయి, మనకు మక్కువ తీసుకొస్తాయి. ఇవి ఈ లోక సంబంధంగా మనం నిమలుగా చేసి ఈ దినాల్లో కట్టడాల వల్లనే ఈ హెబ్రోన్ సహవాసం అనేది చీలికలు ఏర్పడింది. నమూనాగా హెర్మోన్ మద్రాసులో ఇప్పటికే రేకుల షెడ్డుతో ఉన్నాయి. ఆయన కట్టడాలను తలంచుకుంటే కనుక 12 అంతస్తులు కట్టిండేవాడు. ఆత్మ కట్టడాలు కావాలి, నీడ కొరకు మందిరాలు చాలు.